కాళహస్తీశ్వర దర్శనం చెయ్యలేకపోవడం ఎంత దారుణమైన విషయం కింద పరిగణింపబడుతుంది. అందున ఆయన పశ్చిమాభిముఖంగా ఉంటాడు. పశ్చిమం సూర్యాస్తమయానికి గుర్తు. జీవితం తెల్లవారిపోయే ముందు, అంటే జీవితం కొడిగట్టిపోయే ముందు ఆఖరిసారి మనసు ఆఖరి ఊపిరి కదలిక మీద కదులుతుంది. శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి శ్రీకాళహస్తి క్షేత్రంలో కాళహస్తీశ్వరుల దర్శనం చేసుకున్న వాడికి అభయం ఇస్తాట. నీ ఆఖరి ఊపిరి తీయడమో వదలడమో జరిగినప్పుడు ఆ వాయువుని నేను నా నామంగా మార్చి నా నామం చెప్పావన్న పుణ్యాన్ని అడ్డుపెట్టి నిన్ను నాలో కలిపేసుకుంటాను. అందుకే అంత దయ కలిగిన వాడు కాబట్టే వాయు రూపంలో ఉంటాడు. ఆ లోపలికి ఊపిరి రూపంలో వెళ్ళి వచ్చేవాడెవరో ఆయనని శివ అని పిలుస్తారు. అందుకే వాయువే శివస్వరూపం. ఇక్కడ వాయులింగముగా ఉన్నాడు. అంటే నిజానికి మీ అందరి లోపలికి వెళ్ళి బయటికి వచ్చి మీ శరీర పరిపాలన చేస్తున్న వాడను నేనే అని చెప్పడానికి ఆయన వాయులింగముగా ఉన్నాడు.